పవన్ కళ్యాణ్ ని వాడుకొని ఎంతో మంది ఫేమస్ అయ్యారు. ఇలా కూడా ఈ చిల్లర నా కొడుకులు ఎవరైతే ఉన్నారో సినిమా రిలీజ్ అయ్యి మేము చూసి ఇప్పుడే వచ్చాం కదా, అప్పుడే నెగిటివిటీ వేస్తారు బ్రో. ఆ చిల్లర నా కొడుకులు ఉంటారు కొంతమంది, వాళ్ళన్నిటి సమాధానం ఏంటంటే హరిహర వీరమల్లు. అలాంటి చిల్లర నా కొడుకుల గురించి మేము పట్టించుకోము. అలా చెప్పినా కూడా ఒకసారి సినిమా చూసి చెప్పమనండి. గేమ్ చేంజర్ మెగాస్టార్ గారికి హరిహర వీరమల్లు మెగాకి డౌన్ ఫాల్ స్టార్ట్ అయింది. ఎలా చూస్తారు? మెగాకి డౌన్ ఫాల్ ఎప్పుడు స్టార్ట్ ఉండదు కదా, అది ఎప్పుడు కూడా హైలో ఉంటది, పీక్ లో ఉంటది. హరిహర వీరమల్లు దీనికి నిదర్శనం. ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ ఉంది భయ మూవీ. సూపర్ అంటే సూపర్. ఈ వింటేజ్ పవన్ కళ్యాణ్ దీంట్లో మనం చూస్తాం భయ. ఎక్సలెంట్. డైరెక్షన్ చాలా బాగుంది, మ్యూజిక్ అద్భుతంగా ఉంది, కెమెరా వర్క్ చాలా బాగుంది, డైలాగ్స్ చాలా బాగున్నాయి, పెర్ఫార్మెన్స్ బాగుంది, మేకింగ్ వాల్యూస్ బాగున్నాయి. టోటల్ గా సినిమా బ్లాక్ బస్టర్. కమ్బ్యాక్ ఖచ్చితంగా అన్డౌటెడ్లీ వన్ మ్యాన్ షోనే. నెక్స్ట్ లెవెల్ మూవీ అన్న. ప్రతి ఒక్క హిందూ చూడాల్సిన మూవీ ఇది. అయితే ప్రతి ఒక్క హిందూ చిన్న అందరు ఫ్యామిలీతో చూడాల్సిన మూవీ. స్టెప్స్ ఏం లేవు రాదని వద్దు, అంతే చూపించుకునే ఆడికే చూపించుకోవాలి. జై పవర్ స్టార్. మెయిన్ అంతా కూడా ఎలివేషన్స్, బ్యాక్గ్రౌండ్. అసలు ఏంటంటే సినిమాలో ఎవరు కష్టపడలేదు, అందరూ ఇష్టపడి చేశారు. అందుకే ప్రాణం పోసి ఈ బ్లాక్ బస్టర్ ఇచ్చారు. ఎవరి పాత్రలు వాళ్ళు జీవించేశారు అంతే. అన్న అన్ని సినిమాలు అలా ఉంటాయా? ఉండవు కదా, కొన్ని కొన్ని లోటుపాటు ఉంటాయి. అలా చూసుకుంటూ వెళ్ళిపోవడమే ఉంటది, పట్టించుకోకూడదు అంతే. ఇంకా అది సినిమా అయితే నాకు నచ్చింది. 400 కోట్లు పక్క రాసి పెట్టుకోండి, ఫస్ట్ వారంలో వచ్చేస్తుంది మొత్తం కలెక్షన్. అదండి చెప్పండి, పక్కా కొడుతుంది. అది పాన్ ఇండియా కాదు, ఇది పవన్ ఇండియా సినిమా. ఈ పవన్ ని అంది అన్నారు కదా మోడీ గారు, అంతే. ఇంకా చెప్పండి. నేను చెప్తానన్నా, నేను ఏమన్నా అది ప్లాన్ గా వాళ్ళకి బుర్రలేని వాళ్ళు చూడలేరు, పక్కన వాళ్ళు చూడండి ఎవరు, అంతే. వెళ్ళిన వాళ్ళు వెళ్ళినవారు చెడగొడేస్తారు. ఆ ట్రోల్ పట్టుకోకూడదు, మనం కళ్ళతో చూడాలి. హరిహర వీరమల్లు సినిమా చూసిన తర్వాత అందులో రియల్ ఫైట్స్ ఎందులో కరెక్ట్ గా సోల్డ్ తిప్పలేదు. ఆ కిక్స్ గానీ అవి గానీ, ఆ లాస్ట్ ఫైట్ చాలా సూపర్ గా ఉంది. సినిమా అందరు చూడాల్సిన సినిమాది. మేమందరం 2 రాష్ట్రాల నుంచి ఉన్న కరాటే మాస్టర్స్ అందరూ త్వరలో పవన్ కళ్యాణ్ కలిసి మార్షల్ ఆర్ట్స్ లో చక్కగా ఫైట్ చేసినందుకు, రియల్ ఫైట్స్ అందులో మేమందరం కలిసి సార్ ని అభినందించాలని అందరం అనుకుంటున్నాం. త్వరలో కలుస్తాం పవన్ సార్ ని. థ్యాంక్ యూ. చాలా బాగుంది, అందరు చూడాలి. హరిహర వీరమల్లు ఫ్యామిలీతో చూడాల్సిన సినిమా ఇది. చాలా చక్కగా ఉంది. పొలిటికల్ కి వచ్చిన తర్వాత అతని సినిమాలో ఏం నటిస్తారని ఎంతో మంది చెప్పారు, కానీ అన్ని సినిమాల కంటే ఇందులో యాక్షన్ గానీ, ప్రతి మూమెంట్స్ చాలా బాగుంది. ఆయన డాన్స్ గానీ ఏదైనా కూడా చాలా బాగా చేశారు. అందరు తప్పక చూడండి, అది సూపర్ హిట్ అవుతుంది. థ్యాంక్ యూ. హీరో వందలాది మందిని గుంపుతో రఫ్ ఆడించేస్తాడు భయ. ఇంకా వచ్చేసి తన 2 కళ్ళతో పులుల్ని ఆటాడిచ్చేస్తాడు, మాట్లాడతాడు భయ పులులతో. చాలా సూపర్. క్లైమాక్స్ వచ్చేసి గ్రాఫిక్స్ ఎరగదీశాడు, అవతార్ రేంజ్ లో ఉంది. అసలు ఈ సినిమాకి ఆ గ్రాఫిక్స్ కి అర్థమే లేకుండా చాలా బాగా తీశాడు. బ్లాగ్ ఏం లేదు, గ్రాఫిక్స్ మాత్రం ఇరగదీశాడు భయ. సినిమాలో సూపర్ ఇరగదీశాడు. యాక్టింగ్ స్కిల్స్, బాడీ చాలా బాగుంది. ఇంకా కొంచెం స్టోరీ తగ్గించి చేస్తుండాల్సింది. పార్ట్ 2 కన్నా పార్ట్ 1 లో చేసినా బాగుండేది. ఓవరాల్ ఓకే. పవన్ కళ్యాణ్ కాబట్టి చాలా బాగుంది. ఎక్స్పెక్ట్ చేసాము, బట్ స్టిల్ ఆయన కోసం అయితే ఖచ్చితంగా మూవీ చూడాలి. చాలా బాగుంది. మ్యూజిక్ అయితే ఎక్స్పెక్టెడ్, అంటే ఆయనది కాబట్టి చాలా ఎక్స్పెక్టేషన్ చాలా బాగుంది. ఇంకొంచెం పవన్ కళ్యాణ్ చెప్తాం, ఇంకేం చెప్తాం. ఆయన ఫైట్స్ కానీ, ఆయన స్టైల్ కానీ చెప్తాం. ఇంకా బాగుంది, మ్యూజిక్ అంతా బాగుంది. యానిమేషన్ ఒక్కటే ప్రాబ్లం. పవన్ కళ్యాణ్ ని వాడుకొని ఎంతో మంది ఫేమస్ అయ్యారు. ఇలా కూడా ఈ చిల్లర నా కొడుకులు ఎవరైతే ఉన్నారో సినిమా రిలీజ్ అయ్యి మేము చూసి ఇప్పుడే వచ్చాం కదా, అప్పుడే నెగిటివిటీ వేస్తారు బ్రో. ఆ చిల్లర నా కొడుకులు ఉంటారు కొంతమంది, వాళ్ళన్నిటి సమాధానం ఏంటంటే హరిహర వీరమల్లు. అలాంటి చిల్లర నా కొడుకుల గురించి మేము పట్టించుకోము. అలా చెప్పినా కూడా ఒకసారి సినిమా చూసి చెప్పమనండి. గేమ్ చేంజర్ మెగాస్టార్ గారికి హరిహర వీరమల్లు మెగాకి డౌన్ ఫాల్ స్టార్ట్ అయింది. ఎలా చూస్తారు? మెగాకి డౌన్ ఫాల్ ఎప్పుడు స్టార్ట్ ఉండదు కదా, అది ఎప్పుడు కూడా హైలో ఉంటది, పీక్ లో ఉంటది. హరిహర వీరమల్లు దీనికి నిదర్శనం. ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ ఉంది భయ మూవీ. సూపర్ అంటే సూపర్. ఈ వింటేజ్ పవన్ కళ్యాణ్ దీంట్లో మనం చూస్తాం భయ. ఎక్సలెంట్. డైరెక్షన్ చాలా బాగుంది, మ్యూజిక్ అద్భుతంగా ఉంది, కెమెరా వర్క్ చాలా బాగుంది, డైలాగ్స్ చాలా బాగున్నాయి,
పెర్ఫార్మెన్స్ బాగుంది, మేకింగ్ వాల్యూస్ బాగున్నాయి. టోటల్ గా సినిమా బిగ్ బ్లాక్ బస్టర్. కమ్బ్యాక్ ఖచ్చితంగా అన్డౌటెడ్లీ వన్ మ్యాన్ షోనే. నెక్స్ట్ లెవెల్ మూవీ అన్న. ప్రతి ఒక్క హిందూ చూడాల్సిన మూవీ ఇది అయితే. ప్రతి ఒక్క హిందూ చిన్న అందరు ఫ్యామిలీతో చూడాల్సిన మూవీ. స్టెప్స్ ఏం లేవు రాదని వద్దు అంతే చూపించుకునే ఆడికే చూపించుకోవాలి. జై పవర్ స్టార్. మెయిన్ అంతా కూడా ఎలివేషన్స్ బ్యాక్గ్రౌండ్ ప్లస్ ఏంటంటే సినిమాలో ఎవరు కష్టపడలేదు, అందరూ ఇష్టపడి చేశారు. అందుకే ప్రాణం పోసి ఈ బ్లాక్ బస్టర్ ఇచ్చారు. ఎవరి పాత్రలు వాళ్ళు జీవించేశారు అంతే. బట్ కొంతమంది వచ్చి సెకండ్ హాఫ్ కొంచెం స్లో ఉంది, విఎఫ్ఎక్స్ బాగాలేదని చెప్పేసి చెప్తున్నారు. అన్న అన్ని సినిమాలు అలా ఉంటాయా? ఉండవు కదా, కొన్ని లోటుపాట్లు ఉంటాయి. అలా చూసుకుంటూ వెళ్ళిపోవడమే ఉంటది, పట్టించుకోకూడదు అంతే. ఇంకా అది సినిమా అయితే నాకు నచ్చింది. 400 కోట్లు పక్క రాసి పెట్టుకోండి, ఫస్ట్ వారంలో వచ్చేస్తుంది మొత్తం కలెక్షన్. అదండి చెప్పండి, పక్కా కొడుతుంది. అది పాన్ ఇండియా కాదు, ఇది పవన్ ఇండియా సినిమా. ఈ పవన్ ని అంది అన్నారు కదా మోడీ గారు, అంతే. ఇంకా చెప్పండి. నేను తిట్టాలన్నా నేను ఏమన్నా అది ప్రాంగ్ గా వాళ్ళకి బుర్రలేని వాళ్ళు చూడలేరు, పక్కన వాళ్ళు చూడండి ఎవరు అంతే. వెళ్ళిన వాళ్ళు వెళ్ళినవారు చెడగొడేస్తారు. ఆ ట్రోల్ పట్టుకోకూడదు, మనం కళ్ళతో చూడాలి. హరిహర హీరోవన్ సినిమా చూసిన తర్వాత అందులో రియల్ ఫైట్స్ ఎందులో కరెక్ట్ గా సోల్డ్ తిప్పలేదు. ఆ కిక్స్ గానీ అవి గానీ ఆ లాస్ట్ ఫైట్ చాలా సూపర్ గా ఉంది. సినిమా అందరు చూడాల్సిన సినిమాది. మేమందరం 2 రాష్ట్రాల నుంచి ఉన్న కరాటే మాస్టర్స్ అందరూ త్వరలో పవన్ కళ్యాణ్ కలిసి మార్షల్ ఆర్ట్స్ లో చక్కగా ఫైట్ చేసినందుకు, రియల్ ఫైట్స్ అందులో మేమందరం కలిసి సార్ ని అభినందించాలని అందరం అనుకుంటున్నాం. త్వరలో కలుస్తాం పవన్ సార్ ని. థ్యాంక్ యూ. చాలా బాగుంది, అందరూ చూడాలి. హరిహర వీరమల్లు ఫ్యామిలీతో చూడాల్సిన సినిమా ఇది. చాలా చక్కగా ఉంది. పొలిటికల్ కి వచ్చిన తర్వాత అతని సినిమాలో ఏం నటిస్తారని ఎంతో మంది చెప్పారు, కానీ అన్ని సినిమాల కంటే ఇందులో యాక్షన్ గానీ ప్రతి మూమెంట్స్ చాలా బాగుంది. ఆయన డాన్స్ గానీ ఏదైనా కూడా చాలా బాగా చేశారు. అందరు తప్పక చూడండి, అది సూపర్ హిట్ అవుతుంది. థ్యాంక్ యూ. హీరో వందలాది మందిని కుంపుతో రఫ్ ఆడించేస్తాడు భయ. ఇంకా వచ్చేసి తన 2 కళ్ళతో పులుల్ని ఆటాడిచ్చేస్తాడు, మాట్లాడతాడు భయ పులులతో. చాలా సూపర్. క్లైమాక్స్ వచ్చేసి గ్రాఫిక్స్ ఎరగదీశాడు, అవతార్ రేంజ్ లో ఉంది. అసలు ఈ సినిమాకి ఆ గ్రాఫిక్స్ కి అర్థమే లేకుండా చాలా బాగా తీశాడు. బ్లాగ్ ఏం లేదు, గ్రాఫిక్స్ మాత్రం ఇరుగా తీశాడు భయ. సినిమాలో సూపర్ ఇరుగా తీశాడు. యాక్టింగ్ స్కిల్స్, బాడీ చాలా బాగుంది. ఇంకా కొంచెం స్టోరీని తగ్గించి చేస్తుండాల్సింది. పార్ట్ 2 కన్నా పార్ట్ 1 లో కంప్లీట్ చేసినా బాగుండేది. ఓవరాల్ ఓకే. పవన్ కళ్యాణ్ కాబట్టి చాలా బాగుంది. ఎక్స్పెక్ట్ చేసాము, బట్ స్టిల్ ఆయన కోసం అయితే ఖచ్చితంగా మూవీ చూడాలి. చాలా బాగుంది. మ్యూజిక్ అయితే ఎక్స్పెక్టెడ్, అంటే ఆయనది కాబట్టి చాలా ఎక్స్పెక్టేషన్ చాలా బాగుంది. ఇంకొంచెం పవన్ కళ్యాణ్ చెప్తాం, ఇంకేం చెప్తాం. ఆయన ఫైట్స్ కానీ ఆయన స్టైల్ కానీ చెప్తాం. ఇంకా బాగుంది, మ్యూజిక్ అంతా బాగుంది. ఓన్లీ యానిమేషన్ ఒక్కటే ప్రాబ్లం.